ముఖ్యమైన అతిథులు మన స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసన్న గారికి, అడగగానే మన గితోదికగా సహాయపడేటువంటి దాత అయినటువంటి అమ్మ ఫౌండేషన్ అనిల్ కుమార్ బాయ్ గారికి స్వాగతం పలుకుతున్నా. అన్న, ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాము. మండల్ పరిధిలో మొత్తంలో 78 పాఠశాలలో సర్వనగర్ మండలం 40 పాఠశాలలు ఉన్నాయి. 40 పాఠశాలల మన పాఠశాల మాత్రమే ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా ఇప్పుడు 1 to 4th వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. నెక్స్ట్ ఇయర్ 5th గవర్నమెంట్ పాఠశాల మొత్తం ఇంగ్లీష్ మీడియం మన పాఠశాల ఒకటే ఉంటుంది. దీనికోసం మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ సహకారం అందితే ఇంకా దీనిని అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం 500 మంది విద్యార్థులు దీంట్లో జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాతల ద్వారా పిల్లలకు నోట్ పుస్తకాలు ఇస్తున్నాం. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం ఐడెంటిటీ కార్డు, బెల్ట్, టై కూడా మన పాఠశాల పక్షాన పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇస్తాము. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా విచ్చేసిన లింగోదిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు గారికి, మిగతా వేదిక ఉన్న పెద్దలందరి పేర్లు తెలియవు కాబట్టి అందరికీ నమస్కారములు. కుమార్, శ్రీధర్ గౌడ్, ఇంద్రాజీ, ఈ ముగ్గురు అయితే నాకు తెలుసు. ఓకే, అమ్మ జన్మనిస్తే అక్షరం పునర్జన్మనిస్తుంది. మా అమ్మ ఫౌండేషన్ 2007లో స్థాపించాం. ఇప్పటి వరకు మా దగ్గర KG to PG వరకు 36 మంది అనాథ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మా ప్రోగ్రామ్స్ అమ్మ గర్భం నుంచి కాలగర్భం వరకు, జననం నుంచి మరణం వరకు, పుట్టుక గిట్టుక వరకు మా కార్యక్రమాలు ఉంటాయి. ఇక ముందు కూడా మన వెంకటరెడ్డి సార్ అడిగారు నోట్బుక్స్ కావాలని. అవి కూడా అతి త్వరలో విద్యార్థులందరికీ నోట్బుక్స్ అందజేస్తాం. మనిషి తన జీవిత లక్ష్యం కోసం వేసే తొలి అడుగు అవుతుంది. అక్షరం అంటే నాశనం లేనిది, వ్యాసం అంటే నేర్చుకోవడం. ఎప్పటికీ నాశనం కాని విద్యను నేర్చుకోవడం అక్షరాభ్యాసం. మనిషి జీవితంలో అతి ముఖ్యమైన కార్యం. ఒక మనిషి మొదటిసారి పలకపై పలపం పెట్టి అక్షరాలు దిద్దే రోజు, సరస్వతి దేవి శక్తిని తనలో ఆవహింపజేసుకునే రోజు, మనిషి జ్ఞానం అనే జ్యోతిని తన జీవితంలో వెలిగించే రోజు అక్షరాభ్యాసం. మీరందరూ బాగా చదువుకొని దేశానికి కాబోయే భారత పౌరులుగా కావాలని మా అమ్మ ఫౌండేషన్ ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ అన్న. అక్షరాభ్యాసం అనేటువంటిది విద్యార్థి జీవితంలో ముఖ్యమైన ఘట్టము. ఎందుకంటే మంచి రోజు, ఎందుకంటే ఈరోజు శుక్రవారము, లక్ష్మీవారము మంచి, ఎందుకంటే నేను తిథులకి పోతలేను. శుక్రవారం కనుక లక్ష్మీవారము పిల్లలకు మంచి రోజు అనే ఉద్దేశంతో అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టినాం. బడిబాటలో చివరి అంకం ఇది. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా KG to PG ఉచిత విద్యను మన కేసీఆర్ గారు ఎంతో గొప్పగా భావించి అన్ని మౌలిక సదుపాయాలు పిల్లలకు అందించుకుంటా మీకు రాబోయే తరాల్లో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో యూనిఫామ్ నుంచి సన్న బియ్యం కూడా పెట్టి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. పిల్లలంతా మీరు బాగా చదువుకొని అన్ని బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ప్రతి ఒక్కటి ఉచితంగా ప్రభుత్వం మీకు ప్రొవైడ్ చేస్తుంది కనుక ముందు పిల్లలంతా గమనించాలి. క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉంటేనే చదువులో చాలా ముందుకు బయలుదేరుతాం కనుక. అలాగే ఈరోజు సీనన్న కూడా వచ్చింది కనుక, అన్న ఇక్కడ మన మండలంలోనే ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ పెద్ద స్కూల్ కనుక గతంలో కూడా 2 రూమ్లు సరిపోతలేవని సార్ కూడా అడిగిండు. సార్ అక్కడ పాత రూమ్లు కూలగొట్టి 2 రూమ్లు కూడా శాంక్షన్ చేయించుకున్నా. మీరు MP గారితో చెప్తారా, ఎమ్మెల్యేతో చెప్పి ఇంకా వీళ్ళకు 4 గదులు కావాలన్న. అయితే ఈ 2 అయితే వచ్చినాయి కనుక ఇంకో 2 అన్న మినిమం కావాలి. మీరు ప్రత్యేక శ్రద్ధ చేసి ఈ 2 గదులుగిన ఇక్కడ వీళ్ళకి ఇప్పించినాం అనుకో, వీళ్ళకి సఫిషియెంట్గా అవుతుంది. ఇప్పుడేమో చాలా ఇరుక్కువ బయట హాల్లో ఆడి ఈడ కూర్చుంటారు అన్న. ఇదొకటి మీరు శ్రద్ధ తీసుకొని మీతో అయితే మీరు తలుసుకుంటే 1 నెల లోపల కూడా తీసుకురాగలుగుతారు. మండల చైర్మన్ దగ్గర, మన జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర కూడా పోయినా వస్తుంది. ఎవరు పోయినా మన స్కూల్కి ఇస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది ఒకటే మన దగ్గర ఉంది కనుక దీన్ని శ్రద్ధ చేసి ఈ స్కూల్కి ఇస్తారు. అట్నే మనం ఫ్లోరింగ్ కూడా కింద చేపిస్తామని చెప్పినాం అన్న. ఇది ఫ్లోరింగ్ కూడా ఇవి కొన్ని 2-3 మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే పిల్లలు కూడా ఈరోజు అక్షరాభ్యాస చేస్తారు కనుక ఫ్రైడే రోజు మంచి రోజు. వెంకటరెడ్డి గారు కూడా మంచి ప్రోగ్రాం పెట్టుకోరు. అనిల్ కుమార్ గారు కూడా ఆయన అమ్మ ఫౌండేషన్ నుంచి
ప్రతి స్కూల్లో మన ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో మాత్రం నాకు తెలిసిన మటుకు అన్ని ఏవి అడిగితే కాదనకుండా ఆయన కూడా వాళ్ళ ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. నేను మన అనిల్ గారికి దాదాపు ఒక 25 సంవత్సరాల కింద ఇద్దరం దోస్తులము. అప్పుడు అన్న కలిసేసి ఒక అమ్మాయి చిన్నది ఒకటి ఇట్లా పెడుతున్నామన్న అంటే ఏదో నామరూపంగా ఒక పెడుతుండో అది అని కానీ అనుకున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమము ఎంతో టీవీలో మనం కానీ మన పేపర్లో కానీ చూస్తారే చాలా సంతోషపడేవారు. నా యొక్క మిత్రుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తుండు అని ఒక టాక్స్ కూడా అవుతుంది. నిన్న కూడా నాగోల్ డివిజన్లో నమస్తే తెలంగాణ ఇన్ఛార్జ్ సత్తన్న ఆధ్వర్యంలో కూడా చేసిండు. మన హృదయపూర్వక నమస్కారాలన్న. అదేవిధంగా మన శ్రీధర్ గౌడ్ గారు 2-3 విషయాలు చెప్పారు. 2 రూమ్లు అది కానీ సీనాన్న ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కింద కూర్చుంటారు కాబట్టి దీనికి పాలిష్ బండల్ ఫ్లోరింగ్ వేస్తే బాగుంటుంది అని కూడా నేను సీనాన్న ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు మా పిల్లలందరికీ బెల్టు, ఐడి కార్డు డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నా, అవకాశం ఉంటే. సరే అన్న, మేమందరం కూడా వాళ్ళ అన్న యొక్క సూచన మేరకు ఒకసారి కూర్చొని ఎంత అయితే అన్న చెప్తే ఇట్లా అందరం కలిసి చేస్తామని కూడా చేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు జ్ఞానేశ్వరన్న గారిని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఈ మండలంలోనే అతి ముఖ్యమైన స్కూల్ మన సరూర్ నగర్ మండల్ పక్కాపల్లి స్కూల్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్కూళ్ళలో హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా 48 స్కూళ్ళల్లో మన స్కూల్కే ఇంగ్లీష్ మీడియం అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సరిపోయేటువంటి వసతి లేదు. అయినా కానీ హెడ్ మాస్టర్ గారు దీనికి తను నా స్కూల్ అని తన భుజస్తంభాల మీద వేసుకొని దీన్ని ముందుకు నడుపుతున్నటువంటి మేమైతే ఇక్కడ హెడ్ మాస్టర్ గారు వచ్చినప్పటి నుంచి మేము ఆయన వెంబడి ఉన్నాము. మాకు తెలుసు ఆయన స్కూల్కి ఎంత సేవ చేశారనేది. అది మనం ఆయన ఇంటి పనైనా పక్కన పెట్టుకొని మన స్కూల్ గురించి నా స్కూల్ అని ముందుకు నడుచుకుంటూ ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను తర్వాత మన వార్డు మెంబర్లను అందరినీ పిలిచి కార్యక్రమాలు పెట్టి మన స్కూల్ కొరకు మనం సాయశక్తుల పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్దలు మాట్లాడే ముందు మేము మా యొక్క చిన్న విన్నపము, ఇప్పుడు పిల్లలు 300 మందే ఉన్నారు ఇంగ్లీష్ మీడియము. ఎందుకంటే ఇప్పుడు ఈ మన పాఠశాలకు 1 కిలోమీటర్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు 5 ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఒక 10 ఉన్నాయి, 15 పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటి పోటీని తట్టుకుంటే దీన్ని ముందుకు నడపాలి అంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అనే ఉద్దేశంతో దీన్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా దాన్ని తీసుకున్నాం. మా ఉపాధ్యాయుల సహకారంతో దాన్ని మీ అందరి సహకారంతో భుజానికైతే ఎత్తుకున్నాం. దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ అన్న ఇప్పుడు ఎందుకంటే 500 మంది అవుతారు పిల్లలు, మినిమం 10 రూములు క్లాస్ రూమ్ కావాలి. ప్రజెంట్ మనకి 7 క్లాస్ రూమ్ అందుబాటులో ఉన్నాయి, 3 కావాలి ఇంకా. అయితే ఇప్పుడు ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్కు 6,93,000 రూపాయలు దానికి వచ్చింది. దాని వరకు ఈరోజు స్టార్ట్ అయింది. ఇంజనీర్ వచ్చి మెజర్మెంట్ ఇచ్చి అది మార్కింగ్ ఇచ్చిపోయింది, దాన్ని ఈరోజు స్టార్ట్ అయింది. రెండో దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. మీ తరపు నుంచి ఇంకొక 2 రూమ్లు శాంక్షన్ చేపిస్తే 10 రూమ్లు అవుతాయి. 10 రూమ్లతోటి ఈ పాఠశాల విజయవంతంగా మీ హయాంలో దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ దీనికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు పెద్దల నుంచి మీ నుండి మేము ఆశిస్తూ ఆ విధంగా మీరు నెరవేర్చుకునేలాగా మీ సందేశం ఉండాలని కోరుకుంటూ మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈరోజు అమ్మ ఫౌండేషన్ నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన స్కూల్ పిల్లలకి విద్యార్థినులకు పుస్తకాలు అందజేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారికి, శ్రీధర్ గారికి, అమర్జీ గారికి, నాగేశ్వరరావు గారికి, కుమార్ గారికి, టీచర్స్కు, చిన్నారులకు అందరికి పేరున ఈరోజు అక్షరాశ్రయ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకుంటాము. అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి ఇప్పుడే ఒక మంచి లక్ష్మీ రోజు, ఇవాళ శుక్రవారం అంటేనే లక్ష్మీ రోజు లేడీస్కి. ఆ లక్ష్మీ రోజున మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మనం ప్రారంభించుకుంటున్నాము. మరి ఈ స్కూల్ గురించి వెంకటరెడ్డి గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి స్కూల్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. మా సహకారాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడే అన్న చెప్పడం జరిగింది 2 రూములు అదనంగా కావాలని చెప్పేసి. ఈ రంజాన్ అయిన తర్వాత
రేపు రంజాన్ పండుగ అయిన తర్వాత వచ్చే వారం కాకుండా పై వచ్చే వారం తప్పకుండా మేము కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి తప్పకోకుండా 2 రూమ్లు, ఇంకొక రూమ్ కూడా ఎక్స్ట్రా కూడా ఒకవేళ అన్నదానం రాకపోతే అది కూడా మేము ప్రయత్నం చేసి తీసుకొస్తాము అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మన అమ్మ ఫౌండేషన్ నుంచి మరి అనిల్ కుమార్ గారు ఎన్నలేని కార్యక్రమాలు, మరి ఎన్నో స్కూళ్లకు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మన డివిజన్లో, మరి మా లింగోజీ డివిజన్లో మా స్కూల్కి మరి వారు బుక్స్ అన్నీ వేసినందుకు, ఇంకేమైనా ఇతర కార్యక్రమాలు ఉన్నా కూడా మా వెంకటరెడ్డి గారి ద్వారా మా అనిల్ కుమార్ గారు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ప్రాంతంలో మన ఒక్కటే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కాబట్టి తప్పకోకుండా దీనికి ముఖ్యమైన శ్రద్ధ వహించి తప్పకోకుండా ఈ స్కూల్ డెవలప్మెంట్కి తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, మొన్ననే ఈ చౌరస్తా మీద కూడా మనకు పోలీసు వారు ఈ ప్రాంతంలో కొంచెము మాకు సీసీ కెమెరాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. మరి అది నేను నా సొంతంగా మరి 50,000 ఖర్చు పెట్టి మరి సీసీ కెమెరాలు పెట్టించి ఆ కెమెరా పాయింట్ కూడా మా శ్రీధరన్ ఆఫీస్లోనే పెట్టించడం జరిగింది. మన స్కూల్కి సంబంధించి కూడా ఇంకేమైనా కార్యక్రమాలు మనం తీసుకున్నామంటే వెంకటరెడ్డి గారికి తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా మేము ముందున్నాము, మీరు బేఫికర్ ఉండండి. ఇప్పుడే ఒక మాట చెప్పారు, కుమార్ అన్న చెప్పింది ఓకే అని. మీరు అదేవిధంగా ఇంకేదైనా ఉన్నా కూడా మా దృష్టి తీసుకొని తప్పకుండా డెవలప్మెంట్కు అందరం కలిసి సహకరిస్తాము, మీకు సహకారం ఉంటామని చెప్పేసి. అమ్మ ఫౌండేషన్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ కార్పొరేటర్ గారికి. మేము లాస్ట్ ఇయర్ సామనర్సిరెడ్డి గార్డెన్లో 1111 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించాము. అది భారతదేశ చరిత్రలోని రికార్డు. నెక్స్ట్ ప్రోగ్రాం 12 గంటల 12 నిమిషాలకు 112 పెళ్లిలు అనాథ వికలాంగులకు చేయదలిచినాము. దానికి మన స్థానిక కార్పొరేటర్ గారు కొత్తకాపు యాదవ్ రెడ్డి గార్డెన్ ఇప్పిస్తే మీ డివిజన్లో మేము పెడతాం. అది భారతదేశ చరిత్ర రికార్డు. అన్ని పెళ్లిలు అనాథలు వికలాంగులకు ఇదివరకు ఎవరు చేయలే. వికలాంగులకు పెళ్లిలు, అనాథలు మరియు వికలాంగులు రెండే. 12వ తారీఖు 12 మాట్లాడితే అది ఇప్పిస్తే మీ డివిజన్ నాగోళ్ళ 111 ఉయ్యాల వేసిన 111 నామకరణం ఒకేసారి. అలాంటిది కార్యక్రమం ఫస్ట్ మీకే చెప్తున్నా. అది మీరు అదొక్కటి, అది పెద్దగా ఉన్నది. వేరే అక్షరాభ్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీళ్ళకు కృతజ్ఞతలు మా ఉపాధ్యాయుల పిల్లల తరఫున ఏ విధంగా చెప్పుకోవాలనుకుంటున్నాయి. ఏ బ్రహ్మ గీసిన పిచ్చి కాగితాలు, ఏ దేవుడు విసిరేసిన చిత్తు కాగితాలు, సృష్టికర్త బ్రహ్మ నిన్ను సృష్టించింది ఓ అమ్మ. అలాంటి అమ్మ స్థాయిలో ఉండి, అలాంటి అమ్మ స్థానంలో ఉండి ఇలాంటి పిల్లలందరూ కూడా చేయించడం కోసం ఏర్పడినటువంటి సంస్థే అమ్మ సంస్థ. అమ్మ సంస్థ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించినందుకు, మా పాఠశాల ఎన్నుకునేందుకు మేము మా పిల్లల తరఫున సహృదయంగా సార్ మీకు స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు మీకు శుభాశీస్సులు అందజేయాలని కూడా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. హిందూ వాహిని 9 టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎలాంటి అప్డేట్స్ అయినా ఛానల్ గురించి మీకు వచ్చేస్తాయి.